మనం భక్తి రసామృతంలో 9వ అధ్యాయం చదువుతున్నాం. ఇందులో మరికొన్ని అంశాలు ఇచ్చారు. అంటే మనం విధిగా పాటించవలసిన నియమాలు, విధులు ఉన్నాయి. వాటికి సంబంధించి మనం చూస్తున్నాం. అందులో మనం కొన్ని చూసాం. ఇప్పుడు మిగిలినవి భగవానుని ఊరేగింపుని అనుసరించుట. అట్టిదే భవిష్యోత్తర పురాణంలోని మరొక వాక్య ఇట్లు కలదు. ఇందులో ఇట్లు చెప్పబడెను: హీనకులమందు జన్మించిన వ్యక్తి కూడా ఊరేగింపు జరుగునప్పుడు భగవానుని రథముకు ముందుగాని వెనుకగాని నడిచినచో అతడు విష్ణుమూర్తితో సమానమగు ఐశ్వర్యములను సాధించగల స్థితికి ఉద్ధరించబడును. కాబట్టి విష్ణువుని లేదా కృష్ణుడి యొక్క రథం అంటే జగన్నాథ రథం కానీ ఇంకేదైనా శోభాయాత్ర కానీ ఇటువంటివి జరుగుతున్నప్పుడు రథానికి ముందు కానీ వెనుక కానీ నడిచినట్లయితే విష్ణువుతో సమానమైన ఐశ్వర్యం మనకి 5 రకాల ముక్తుల్లో ఒకటనమాట. అంటే భగవంతుడితో సమానంగా రూపం అవన్నీ వచ్చే విధంగా ఐశ్వర్యం వచ్చే విధంగా సాధించగల స్థితికి ఉద్ధరించబడతాడంట ఎవరు ఆ వ్యక్తి. కాబట్టి ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా కనీసం మనం ఏం చేయాలంటే లేచి నిలబడాలి. రథం కానీ భగవంతుడు వస్తున్నప్పుడు కూర్చొని ఉండకూడదు, లేచి నిలబడాలి. ఒకవేళ మనం వెళ్ళగలిగితే కొంత దూరం అయినా 2 అడుగులైనా వెనక ముందర నడిచి మళ్ళీ మనం చూసుకోవచ్చు. ఏది అధమ పక్షంలో మనం వేరే చాలా ముఖ్యమైన పనులు ఏదైనా ఉంటే. విష్ణు దేవాలయము లేదా దివ్యధామముల దర్శనం. ఇది విష్ణు దేవాలయాన్ని కానీ దివ్యధామాలను దర్శించడం కూడా చాలా ముఖ్యం అంట భక్తులకి, ముఖ్యంగా సాధకులకి. సిద్ధి పొందిన వాళ్ళకి ఇవన్నీ నియమాలతో పని లేదు, వాళ్ళు ఎక్కడ కూర్చొని అయినా హరినామం చేసుకుంటారు. కానీ మనలాంటి సాధకులకు అవసరం. పురాణములలో ఇట్లు చెప్పబడను: వృందావనం, మధుర, ద్వారకా వంటి దివ్యధామములను సందర్శించుకొనుటకు ప్రయత్నించు భక్తులు కీర్తనీయులు. అంటే ఈ ధామాల్ని సందర్శించి అక్కడ భక్తుల్ని సేవించుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కీర్తింపదగిన వాళ్ళంట. అంటే అక్కడ ఆ ధామాలకు వెళ్ళడం అందరికీ సాధ్యం కాదనేది మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే అందరూ వెళ్ళలేరు, చాలా కొద్ది మందే వెళ్తారు. మనం కూడా చూడవచ్చు, భారతదేశంలో సుమారుగా 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ బృందావనం, మధుర లాంటి ధామాలకి 140 కోట్ల మంది వెళ్ళరు ఎప్పుడు. కాబట్టి వాళ్ళు కీర్తనీయులు. ఎందుకంటే భగవంతుడు తిరిగాడిన ప్రదేశాల్లో వీళ్ళు దర్శించడం, భక్తుల్ని సేవించుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కీర్తనీయులు. అటు యాత్రల్లో సంసారము అను ఎడారి భూమిని వారు దాటగలుగుతారు. ఈ యాత్రలతోటి ఇలా యాత్రలు చేయడం ద్వారా సంసారాన్ని దాటగలరు. అంటే ఈ సంసారాన్ని దాటగలిగేటువంటి వైరాగ్యాన్ని పొందగలరు అనమాట. సంసారం పట్ల ఆసక్తిని కోల్పోవడానికి అటువంటి సాంగత్యం అక్కడ లభిస్తుంది. ఎక్కడ? ఈ ధామాల్లో. ఇప్పుడు ప్రస్తుతం ప్రభుపాద కృప వలన, చైతన్య మహాప్రభు కృప వలన కేవలం ధామాలకు వెళ్ళిన వాళ్లే కాకుండా, ఎందుకంటే ధామాలకు ఎక్కువ మంది వెళ్ళట్లేదని చైతన్య మహాప్రభు ఏం చేశారు, అందరినీ ప్రచారం చేయమని పంపిస్తున్నారు ప్రతి ప్రదేశానికి. అంటే మన ఇంటికి, మనం ఉన్న ప్రదేశానికి మనకే వాళ్ళు ఎదురవుతూ ఉంటారు, ఎవరు? భక్తులు. ఆ విధంగా ప్రచార ఉద్యమం మొదలుపెట్టారు. ఎందుకంటే బద్ధజీవులైన మనం ఎప్పుడు కూడా ఆసక్తిని చూపించాం భగవంతుడి పట్ల. కాబట్టే భక్తులు మన దగ్గరికి వచ్చి ప్రచారం చేయడానికి ఇప్పుడు తిరుగుతూ ప్రచారం చేస్తూ మనకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇదివరకే వివరించబడినట్లుగా వృందావనం, మధుర, ద్వారక వంటి ధామముల్లోని సంప్రదాయం ఏమనగా భక్తులందరూ నిత్యము అక్కడి వివిధ దేవాలయములను దర్శించుకుని అవకాశమును వినియోగించుకుంటారు. అక్కడ ఉండడం వలన, అక్కడికి వెళ్ళడం వలన అక్కడ రకరకాల అనేక మందిరాలు ఏర్పాటు చేయబడ్డాయి ఆచార్యుల ద్వారా. వాటిని దర్శించుకుంటూ అక్కడ కీర్తనలు చేస్తూ భక్తుల నుండి శ్రవణం చేయడానికి అవకాశం అనేది లభిస్తుంది. హరిభక్తి సుధోదయంలో ఇట్లు చెప్పబడెను: కృష్ణ చైతన్యము భక్తియుక్త సేవతో ప్రేరేపించబడుట చేత ఆలయంలోని విష్ణు భగవానుని విగ్రహాలను దర్శించుకొనుటకు వెళ్ళుదురు. కాబట్టి కృష్ణ చైతన్యం ఎలాగ ప్రేరేపించబడింది? భక్తియుక్త సేవ ద్వారా మనలో కృష్ణ చైతన్యం ప్రేరేపించబడుతుంది. అందుకే ఆలయంలోని విగ్రహాలు కూడా వాటికి తోడ్పడతాయి. అట్టి వ్యక్తులు తిరిగి మాతృగర్భావాసము అనే చెరసాల నుండి తప్పక విముక్తులవుదు. ఎవరైతే భగవంతుని దర్శించుకొని కీర్తిస్తారో, వైష్ణవులకు సేవ చేస్తారో వాళ్ళు మళ్ళీ ఈ తల్లి గర్భం ఏదైతే ఉందో, మాతృగర్భం, అదొక చెరసాల లాంటిది అనమాట. చాలా నరకం లాంటిది, కష్టం, దుఃఖం అనుభవిస్తారు అక్కడ. తల్లి గర్భం కూడా అలాంటిదే. బద్ధజీవులు తల్లి గర్భావాసములో అనుభవించిన నరకయాతనను జననంతో విస్మరించును. మనం పుట్టగానే ఆ నరకయాతన మొత్తాన్ని మర్చిపోతాం. అంటే చాలా భయంకరమైన యాతన ఉంటుందంట తల్లి గర్భంలో. మనల్ని కట్టేసి ఒక ప్యాకెట్ లాగా
తల్లి గర్భంలో పెట్టేస్తారు కదా, గర్భం పిండం అంటే. తర్వాత ఇరుక్కుగా ఉంటుంది, తర్వాత మనం కదలలేము, మలమూత్ర విసర్జన అంతా అక్కడే ఉంటుంది, మనం అందులోనే ఉంటాము. దాన్ని శుభ్రం చేసుకొని అక్కడ ఉండడం అనేది మనకి చేతిలో లేని పని. కానీ అది ఒక దారుణ భయంకరమైన అనుభవం. ఈ దారుణ భయంకరమైన అనుభవం అనేది మనకి ఇప్పుడు మర్చిపోతాం. కారణం ఏంటి? పుట్టగానే అన్నీ మర్చిపోయాం. మనం తల్లి గర్భంలో ఉన్నది మొత్తం మర్చిపోయాం. అట్టి భౌతిక యాత్రను తప్పించుకున్నట్టుకు ఒకరు భక్తిపూరితమైన చైతన్యంతో విష్ణు ఆలయమును దర్శించుకోవాలని ఆదేశించబడింది. కాబట్టి ఈ భయంకరమైన దాని నుంచి బయటపడడానికి విష్ణు ఆలయాన్ని లేదా వైష్ణవుల్ని దర్శించాలి, లేదా వైష్ణవుల నుంచి కనీసం చేయాల్సింది ఏంటంటే విష్ణు ఆలయానికి వెళ్ళకపోయినా వైష్ణవుల నుండి శ్రవణం చేయాలి. అది చాలా ముఖ్యం. వైష్ణవుల నుండి శ్రవణం చేయడం అన్నిటికంటే ముఖ్యం. విష్ణు ఆలయం కంటే ముఖ్యం, విగ్రహం కంటే కూడా ముఖ్యం. వైష్ణవుడి సేవ, వైష్ణవుడి నుండి శ్రవణం అనేది చాలా ముఖ్యం అన్నమాట. దానితో ఒకరు భౌతిక జన్మాను భయంకర స్థితి నుండి సులభముగా బయటపడగలరు. ఏ విధంగా? ఈ విష్ణు ఆలయాన్ని దర్శించడం ద్వారా. అయితే ఇక్కడ ఏంటంటే విష్ణు ఆలయాన్ని దర్శిస్తే అక్కడ వైష్ణవులు ఉంటారు, అక్కడ వాళ్ళ నుంచి వినే అవకాశం ఉంటుంది. అది ఇక్కడ అంతరార్థం. అంతేగాని విష్ణు ఆలయాలు ఇప్పుడు చాలా ఉన్నాయి, కానీ వైష్ణవులు ఎవరు లేరు అక్కడ. కాబట్టి వైష్ణవులు లేని విష్ణు ఆలయం కూడా అవసరం లేదు, అది కూడా ఎందుకు పనికిరాదు. నిజానికి వైష్ణవులు లేని విష్ణు ఆలయంలో విష్ణువు ఉండడు. భక్తులు లేనప్పుడు భగవంతుడు ఎందుకు ఉంటాడు అక్కడ? అక్కడ కేవలం ఒక విగ్రహం మాత్రమే ఉంటుంది, ఒక రాతి విగ్రహం, చక్ర విగ్రహం ఉంటుంది తప్ప భగవంతుడు విష్ణువు ఉండడు. ఎప్పుడు ఉంటాడు? వైష్ణవులు ఉంటే అక్కడ విష్ణువు ఉంటాడు. వైష్ణవులు లేకపోతే విష్ణువు ఎందుకు ఉంటాడు? వైష్ణవులు అంటే భక్తులు, పూజారి ఉంటేనే కదా భగవంతుడు ఉండేది. పూజ చేసేవాడే లేనప్పుడు భగవంతుడు ఎందుకు ఉంటాడు? రాయి మాత్రమే మిగులుతుంది అక్కడ. కాబట్టి మనం రాయికే దండం పెట్టుకుంటాం, కానీ నిజంగా విష్ణువుకి దండం పెట్టుకోం ఎప్పుడు వైష్ణవులు లేని గుడికి వెళ్తే. ఇప్పుడు చాలా గుళ్ళు వైష్ణవులు లేరు, కానీ విష్ణువు, రాముడు అని, కృష్ణుడు అని పెడుతున్నారు. కాబట్టి అలాంటి గుడికి వెళ్ళడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఎందుకంటే అక్కడ మనం శ్రవణం చేసే అవకాశం ఉండదు కాబట్టి. ఇక విష్ణు ఆలయమునకు ప్రదక్షిణము హరిభక్తి సుధోదయంలో ఇట్లు చెప్పబడింది. విష్ణు ఆలయముకు ప్రదక్షిణం చేయు వ్యక్తి భౌతిక జగత్తులోని జననమరణ చక్రంలో పడి తిరుగుతూ ప్రదక్షిణం చేయవలసిన అవసరం ఉండదు. కాబట్టి ఈ జననమరణ చక్రంలో మనం ప్రదక్షిణం చేస్తూ ఉంటాం. ఎవరైతే విష్ణువునికి ప్రదక్షిణం చేస్తారో, లేదా వైష్ణవ ఆచార్యుల యొక్క సమాధులకి, లేదా వైష్ణవులకి వాళ్ళకి ప్రణామాలు చేస్తారో, మరియు ప్రదక్షిణ చేస్తారో విష్ణు ఆలయానికి, వాళ్ళు ఈ సంసారం అనే చక్రంలో ప్రదక్షిణం, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున అంటే బ్రహ్మలోకం నుండి పాతాళ లోకం వరకు తిరిగే అవసరం ఉండదు. బద్ధాత్మ తన భౌతిక అస్తిత్వము చేత తిరిగి తిరిగి జన్మిస్తూ మరణిస్తూ తిరుగాడుతుండు కనుక దానిని విష్ణువాలయములకు ప్రదక్షిణ చేసి నిలువరించుకోనవలెను దాన్ని. కాబట్టి ఈ జనన మరణాల నుంచి బయటపడడం, ఈ జనమరణ చక్రం నుంచి బయటపడాలంటే విష్ణు ఆలయం చుట్టూ తిరగాలి, మరియు విష్ణువు చుట్టూ తిరగాలి. ఇక్కడ విష్ణువు చుట్టూ తిరగడం అంటే ఊరికి ఏదో రోజు పొద్దున ఒకసారి, సాయంత్రం 4 సార్లు తిరిగేసి వచ్చేసి మన పనిలో మనం ఉండడం కాదు. హరినామం చేయాలి, విష్ణువు పట్ల భక్తితో ఉండాలి. విష్ణువు పట్ల భక్తి ఉంటే ఖచ్చితంగా వైష్ణవుల పట్ల మనకి భక్తి శ్రద్ధలు, సేవాభావం ఉంటాయి. ఆ విధంగా బయటపడగలం. కానీ కేవలం ఇక్కడ ఏదో శాస్త్రంలో చెప్పారు మనం జన్మమృత్యువుల నుంచి బయటపడాలంటే విష్ణుఆలయం చుట్టూ తిరగాలి, కాబట్టి మా ఇంటి పక్కనే రామాలయం ఉంది, కాబట్టి దాని చుట్టూ రోజు పొద్దున్నే సాయంత్రం 4 సార్లు తిరిగేస్తున్నాను నేను, కాబట్టి ఇంక నేను పుట్టను అనుకుంటే అది కేవలం భ్రమ మాత్రమే. కాబట్టి దీన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకూడదు, దాంట్లో అంతరార్థాన్ని కూడా తెలుసుకోవాలి. ఎప్పుడైతే విష్ణు ఆలయానికి వెళ్తున్నామంటే మనకి విష్ణువు పట్ల భక్తి ఉండాలి. అది వైష్ణవుడి నుంచి వింటున్నామంటే వైష్ణవుడి పట్ల శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. అలా శ్రద్ధ, విశ్వాసం లేకుండా వింటే ఏం ఉపయోగం? భారతదేశంలో వర్షాకాలంలో శ్రావణ మాసంతో ఆరంభించి 4 మాసముల పాటు చాతుర్మాస దీక్షను వహింతురు. అయితే ఈ పుస్తకం ఎప్పుడో రాశారు కదా, మనకి భక్తి రసామృత సింధు రాసింది చాలా కాలం క్రితం. అప్పటి గురించి ఇక్కడ రూపగోస్వామి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? చాతుర్మాసం గురించి చెప్తున్నారు. ఈ కాలంలో కృష్ణ చైతన్య ప్రచారం చేస్తూ ఒక చోటు నుండి మరొక చోటికి సంచరించు సాధువులు ఎక్కడకు ప్రయాణించకుండా ఒకే చోట సాధారణంగా ఒక పవిత్ర ప్రదేశంలో నివసిస్తారు. ఎందుకని? ఇది సుమారుగా మనకి రాసి 500 సంవత్సరాల క్రితం. అప్పట్లో ఇలాగే ఉండేది. ఎందుకంటే ఇప్పుడంటే అప్పట్లో ఈ బస్సులు, ఫ్లైట్లు ఇవన్నీ లేవు కాబట్టి భక్తులు వెళ్ళడానికి కష్టం. కాబట్టి ఇది ఇప్పుడు వర్తించదు ప్రస్తుత కాలానికి. వాళ్ళందరూ ఒకే దగ్గర నివసిస్తూ ఉంటారు. ఈ దీక్ష కాలంలో కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలు వారికి ఖచ్చితంగా పాటించవలసి ఉండను. అందుకే కదా మనం కూడా చేస్తాం. ఏంటి? మొదటి మాసంలో ఆకుకూరలని, తర్వాత పాలు, పెరుగు, తర్వాత ఈ వృద్ధాలు అంటే మినపప్పు తినకుండా, ఇది కనీసం మనం పాటించేది. కానీ వాళ్ళకి అప్పుడు ఇంకా వేరే కూడా ఉంటాయి. అంటే ఒక పూట తినడం, ఎక్కువ జపం చేయడం, ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళు తిరగలేరు కాబట్టి ప్రచారం ఉండదు. కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేదు.
ఎందుకంటే మనకి విమానాలు, ఫ్లైట్లు, కార్లు, బస్సులు అన్ని రకాలుగా మనకి సదుపాయాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడు మనం తిరిగి ప్రచారం చేయడానికి ప్రచారకుల అవకాశం ఉంది కాబట్టి అంత కఠినంగా పూర్వంలాగా చేయాల్సిన పని లేదు. ఎందుకంటే అలా చేస్తే మరి ప్రచారం ఆగిపోద్ది. కనుక ఇప్పుడు అలాంటివి అందరూ చేయాల్సిన పని లేదు. కానీ ఎవరైనా చేస్తే అది తప్పేమీ కాదు. ఈ దీక్ష కాలమున కొన్ని నియమాలు ఉంటాయి. ఆ కాలంలో ఒకరు విష్ణు ఆలయముకు కనీసం 4 ప్రదక్షిణములు చేసినను అతడు భూ ప్రదక్షిణం చేసినట్లు కాగలదని స్కంద పురాణంలో చాతుర్మాస్య మహాత్యం తెలుపుతుంది. అంటే విష్ణు ఆలయానికి 4 సార్లు ప్రదక్షిణ చేస్తే భూమిని ప్రదక్షిణ చేసినట్టు. అట్టి ప్రదక్షిణలతో గంగానది ప్రవహించు పుణ్యక్షేత్రములన్నింటినీ దర్శించి వచ్చినట్లును. అంటే పుణ్యక్షేత్రాలన్నీ దర్శించి అక్కడ స్నానాలు కూడా చేసినట్టుతో అంతా సమానం. ఏది విష్ణు ఆలయానికి 4 సార్లు ప్రదక్షిణ చేస్తే. చతుర్మాస దీక్షా నియమములను పాటించు భక్తుడు భక్తియుక్త సేవా స్థితికి వెంటనే ఉద్ధరించబడును. కాబట్టి ఎవరైతే శ్రద్ధగా నియమాలు పాటిస్తాడో అప్పుడు భక్తియుక్త సేవా స్థితికి వెళ్తాడంట అతను. అంటే కొత్తగా చేసేవాడి గురించి చెప్తున్నారు. పూర్వమే భక్తుడైన వాడి గురించి కాదు ఇది. కొత్తగా ఎవరైతే చేస్తారో అప్పుడు వాడు భక్తి స్థాయికి వెళ్ళిపోతాడంట. అర్చన. ఆలయంలోని శ్రీ విగ్రహములను పూజించుటను అర్చన అందురు. ఈ ప్రక్రియను అనుసరించడం ద్వారా ఒకనిలో తాను దేహము కాదు ఆత్మను అనుభావము దృఢపడును. కాబట్టి ఎవరైనా విగ్రహారాధన చేయగలిగే అదృష్టం ఉంటే వాళ్ళలో నేను సాధారణ జీవిని, అంటే ఈ దేహాన్ని కాదు నేను ఆత్మననే భావం పెరుగుతుందంట విగ్రహారాధన వల్ల. శ్రీమద్ భాగవతములో 10వ స్కందం 81వ అధ్యాయం 19లో శ్రీకృష్ణుని సన్నిహిత మిత్రుడైన సుదాముడు బ్రాహ్మణుల నివాసములకు వెడుతూ ఈ క్రింది విధముగా తలపోసినట్లుగా వర్ణించబడింది. సుదాముడు కేవలం శ్రీకృష్ణుని అర్చించు ద్వారా మాత్రమే ఒకరు సమస్త స్వర్గ సుఖములను, ముక్తిని, గ్రహాధిపత్యమును, సకల భౌతిక భోగములను, యోగాభ్యాసంలోని యోగశక్తులన్నింటినీ సాధింపవచ్చును అని ఈ విధంగా సుదాముడు అనుకుంటూ ఉన్నాడు. ఈ విధంగా సుదాముడు తలపోయుటకు దారితీసిన పరిస్థితులే ఏవి? శ్రీకృష్ణుడు తన మిత్రుడైన సుదాముని బ్రాహ్మణుల నివాసముకు వెళ్ళి తినుటకు దేనినైనా తీసుకురమ్మని పంపెను. అది అనమాట. సుదాముడు తలపోయికి దారి పరిస్థితులు ఏంటంటే కృష్ణుడు సుదాముడిని బ్రాహ్మణుల నివాసానికి వెళ్ళి తినుటకు ఏమైనా తీసుకురమ్మని పంపించాడు. ఆ బ్రాహ్మణులు అప్పుడు ఒక యజ్ఞం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు తనకు మరియు తన అగ్రజుడైన బలరాముడికి ఎంతో ఆకలిగా ఉన్నదని, తమకు ఆహారం కావాలని ఆ బ్రాహ్మణులను అర్థింపవలసిందిగా సుదాముని ఆదేశించాడు. కృష్ణుడు చెప్పి పంపించాడు సుదాముడికి. సుదాముడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యాజ్ఞిక బ్రాహ్మణులు ఆహారమును అందించుటకు నిరాకరించారు. ఎందుకని? వాళ్ళు యజ్ఞం చేస్తున్నాం, మేము యజ్ఞం కోసం వండిన ఆహారాన్ని ఈ గొల్లవాళ్ళు పిల్లలకి వీళ్ళ కోసం ఎలా ఇస్తాం, భగవంతుడికి అర్పిస్తున్నాం అని వాళ్ళు బ్రాహ్మణులు నిరాకరించారు. కానీ వారి భార్యలు శ్రీకృష్ణునికి ఆహారం కావాలని వినిన వెంటనే రుచికరమైన పదార్థములను శ్రీకృష్ణునికి అర్పించుట కొరకై బయలుదేరారు. కానీ భార్యలు ఏంటి, అయ్యో పిల్లలు ఇబ్బంది పడుతున్నారేమో, వాళ్ళకి ఆకలేస్తుందేమో అని వాళ్ళు అనుకున్నారంట. అంటే ఇదంతా కూడా కృష్ణుడి ఏర్పాటు వల్లనే వాళ్ళు ఆ విధంగా భార్యలుగా ఉన్నారు. వాళ్ళు కూడా భక్తులే, చాలా గొప్ప భక్తులు. కానీ వాళ్ళు భార్యలుగా అక్కడ ఒక పాత్ర పోషిస్తున్నారు బ్రాహ్మణులకి. కాబట్టి ఇప్పుడు చూస్తే మనం ఏమవుతుంది, బ్రాహ్మణులు ఏమో యజ్ఞం చేస్తున్నారు కానీ కృష్ణుని దర్శించే యోగ్యత వాళ్ళకి లేదు. కానీ కృష్ణుని దర్శించుకునే యోగ్యత ఈ బ్రాహ్మణ పత్నులకి వచ్చేసింది. కాబట్టి ఎవరు అదృష్టవంతులు? బ్రాహ్మణుల యొక్క భార్యలే అదృష్టవంతులు. విష్ణు రహస్యములో కూడా ఇట్లు చెప్పబడెను, ఈ భూలోకములో ఎవరైనా విష్ణుమూర్తి అర్చనకు పూనుకొనినచో వారికి సులభముగా ధామమైన వైకుంఠ లోకము ప్రాప్తిస్తుంది. కాబట్టి ఎవరైతే విష్ణువుని నిరంతరం అర్చించడానికి ప్రయత్నం చేస్తారో, పూనుకుంటారో, వాళ్ళు వైకుంఠం చేరుకోగల అవకాశం వస్తుందంట, వాళ్ళకి ప్రాప్తిస్తుందంట. పరిచర్య. విష్ణు రహస్యములో ఇట్లు తెలుపబడింది పరిచర్య గురించి. ఒక రాజును అతని సేవకుడు సేవించినంత శ్రద్ధగా ఏ వ్యక్తి అయినను భగవంతుని సేవించినచో మరణానంతరము నిస్సందేహముగా అతడు కృష్ణలోకమును చేరుకోగలడు. కాబట్టి ఒక రాజుకి సేవకుడు రాజ ఆస్థానంలో, రాజ అంతఃపురంలో ఎలాగైతే రాజుకి సేవలు చేస్తారో సేవకుడు, ఆ విధంగా మనం కృష్ణుడికి సేవ చేస్తే కృష్ణలోకాన్ని చేరుకోగలమంట. నిజమునకు భారతదేశంలోని దేవాలయములన్నీ రాజప్రాసాదముల వలె ఉండును. కాబట్టి రాజప్రాసాదం లాగా ఉంటాయి గుళ్ళన్నీ కూడా భారతదేశంలో. అవి సాధారణ భవనములు కావు. ఎందుకనగా రాజప్రాసాదముల్లో రాజు సేవింపబడినట్లుగానే శ్రీకృష్ణుని అర్చింపవలసి ఉండును. కృష్ణుని కూడా మనం ఒక రాజులాగా ఆరాధించాలి. కనుకనే బృందావనంలో అనేక వందలాది ఆలయంలో దేవాదేవుడు
ఒక మహారాజు వలె ఆరాధించబడుతుండును. కాబట్టి దేవాదేవుడు అక్కడ ఎలాగా మహారాజులాగా ఆరాధించబడుతూ ఉంటాడు. కాబట్టి మనం భగవంతుడిని కూడా మన ఇంట్లో చేసినా కూడా అలాగే భగవంతుడిని సేవించాలి తప్ప సాధారణంగా చూడకూడదు అనమాట. నారదీయ పురాణంలో ఇట్లా చెప్పబడింది. భగవాను ఆలయంలో ఎవరైనను కొన్ని నిమిషముల పాటు గడిపినను అతడు తప్పక భగవంతుని లోకమును సాధింపగలడు. కాబట్టి భగవంతుడి మందిరంలో కొన్ని నిమిషాలు గడిపినా కూడా భగవంతుడి ధామానికి ఎలా వెళ్తాడు? ఎవరైనా కొన్ని నిమిషాలు మందిరంలో గడిపితే భగవద్ధామానికి ఎలా వెళ్తాడు? అక్కడ ఉద్దేశం ఏంటంటే కొన్ని నిమిషాలు గడిపినప్పుడు భక్తుల్ని చూస్తాడు లేదా వింటాడు, అవన్నీ చేస్తాడు. అంతేగాని ఏదో ఒక భగవంతుడి ఆలయం ఉంది, అందులోకి వెళ్ళి కొన్ని నిమిషాలు గడిపేసి నేను వచ్చేసాను, నేను వైకుంఠం వెళ్ళిపోతాను అని చెప్పుకోవడానికి కాదు. అది ఇక్కడ ఉద్దేశం. సారాంశం ఏమనగా సమాజంలో ధనికులైన వ్యక్తులు అందమైన దేవాలయములు నిర్మించి అందులో విష్ణుమూర్తి అర్చనకు ఏర్పాట్లు చేయాలి. దానితో జనులు ఆ దేవాలయంను దర్శించుకొనుట వైపునకు ఆకర్షింపజేసి భగవాన్ ఎదుట నర్తించుటకు, భగవన్నామమును కీర్తించుటకు, భగవన్నామ శ్రవణముకు అవకాశం కల్పించవలను. చూడండి ఇక్కడ ఏం రాశారు? భగవన్నామం కీర్తించాలి, భగవన్నామ శ్రవణం, తత్వం, ఇవన్నీ వినడానికి అవకాశాలు ఉండాలి. అంతేగాని ఊరికి గుడి అంటే ఏదో గుడి కట్టేసి ఒక పూజారిని పెట్టేసి ఇప్పుడు ఏదో డ్రమ్ములు అవి స్విచ్ నొక్కగానే డ్రమ్ములు మోగినట్లుగా, లేదా పొద్దున్నే చాలామంది మూర్ఖులు ఎదవలందరూ కూడా ఏంటంటే వాళ్ళు ఏదో పెద్ద పూజ చేస్తున్నట్లుగా మైక్ సెట్లు ఆన్ చేయడం, పొద్దున్నే వెళ్ళిపోయి వాడు అసలు గుళ్ళో ఏ పూజారి ఉండడో, అసలు ఏమి జరగదు, భగవంతుడికి ఆరాధన కానీ అర్చన ఏమీ ఉండదు, అభిషేకాలు ఉండవు, ఊరికే గుళ్ళో అవి కూడా ఆటోమేట్ చేసేసి వాడు నిద్రపోతూ ఉంటాడు. ఈ పూజారు ఇంకెవరో ఇది ఆలయాన్ని నిర్వహించేవాళ్ళు అవి మాత్రం టైం అవ్వగానే అది వాగుతూ గోలగోల చేస్తూ ఉంటాయి. ఆ గోల చేసేది ఎవడో వినడు, ఎందుకంటే అందరూ నిద్రపోతుంటారు ఉదయం సమయంలో. కానీ ఏదో వీళ్ళందరూ భక్తున్నట్లుగా ఆటోమేటిక్ ఒక సిస్టమ్ పెట్టేసి రకరకాల రికార్డులు అవి పెట్టేసి ఉంటే దానివలన ఎటువంటి భక్తి కానీ, ఎవడికి ముక్తి కానీ, ఎవడికి ఆధ్యాత్మిక పురోగతి కానీ ఉండదు. అదంతా కేవలం గోల మాత్రమే. అందుకే శృతి స్మృతి పురాణాది ఐకాంతిక హరేర్ భక్తి ఉత్పాత ఏవ కల్పతే. అంటే శృతి స్మృతి శాస్త్రాలను అనుసరించకుండా ఇవన్నీ ఏంటి ఆన్ చేయడం, ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టడం, అవన్నీ శాస్త్రాల్లో ఉందా? లేదు. కాబట్టి ఉత్పాతం అదంతా అంటే గందరగోళం, జనం మధ్య జనాలకి అశాంతి, గోల తప్ప వాళ్ళకి ఏ విధమైన పురోగతికి, మానవ జాతికి కళ్యాణానికి ఏం ఉపయోగపడేవి కావు ఇవి. అవకాశాన్ని ఈ విధంగా అట్లు భగవద్ధామను చేరుకునే అవకాశము ప్రతి ఒక్కరికి అందించబడును. ఏ విధంగా? ఈ మందిరాల ద్వారా. అనగా ఒక సామాన్యుడు కూడా అట్టి ఆలయమును దర్శించుకొని అత్యున్నతమైన వరములను పొందగలడు. ఇక పూర్తి కృష్ణ చైతన్యంతో నిత్యము దేవాదేవుని సేవలో నెలకొన్నట్టి వారిని గురించి చెప్పేదేముంది? ఏదో కొద్ది సమయం గడిపిన వాడికి ఈ అదృష్టం వస్తుంది. ఇంకా రోజు నిత్యం పూజ చేస్తూ భగవంతుడిని ఆరాధిస్తూ హరినామం చేసేవాడి గురించి చెప్పేదే ఉంది. వాడు ఖచ్చితంగా భగవద్ధామాన్ని చేరుకోగలడు. అయితే ఖచ్చితంగా చేరుకోగలడని మనం ఎప్పుడైతే అంటున్నామో ఈ జన్మలోనే వెళ్ళిపోతాడని కాదు, అది గుర్తించాలి మనం. చేరుకుంటాడు అంటే కొద్ది జన్మల్లో లేదా కొంతకాలం కొన్ని జన్మల తర్వాత చేరుకుంటాడని, అంటే అతని మార్గం మొదలైందని భగవద్ధామం వైపు. శ్రీమద్ భాగవతం 4వ స్కందం 21:31లో పృథు మహారాజు తన దేశ ప్రజలను ఉద్దేశించి ఇట్లు పలికెను: ప్రియమైన ప్రజలారా, దేవాదేవుడు హరియే పతితులైన బద్ధాత్మలందరినీ ఉద్ధరించగలడని గమనించగలరు. పృథు మహారాజు చెప్తున్నారు, హరి మాత్రమే ఉద్ధరించగలరు బద్ధాత్మల్ని అని. ఇతర దేవతలు ఎవరినూ బద్ధాత్మలను ఉద్ధరింపగల ఈ కార్యం నిర్వర్తించలేరు. దేవతలు ఎవరికీ ఆ శక్తి లేదు, చెయ్యలేరు అని చెప్తున్నారు. ఎందుకనగా ఆ దేవతలు కూడా బద్ధాత్మలు. ఇది చాలా ముఖ్యమైన విషయం. దేవతలు కూడా బద్ధాత్మలు. ఎవరు? బ్రహ్మ నుండి పాతాళ లోకం వరకు ఏ దేవత అయినా కూడా బద్ధజీవులే తప్ప వాళ్ళేమో ముక్తజీవులు కాదు. ముక్తజీవులు అయితే వాళ్ళు భగవద్ధామంలో ఉంటారు, కానీ భూలోకంలో ఈ విశ్వంలో భౌతిక సంసారంలో ఉండరు. ఒక బద్ధాత్మ మరొక బద్ధాత్మను ఎట్లు ఉద్ధరింపగలడు? శ్రీకృష్ణుడు మరియు అతని ప్రామాణిక ప్రతినిధి మాత్రమే ఒకరిని ఉద్ధరించగల సమర్థులు. కాబట్టి కృష్ణుడు లేదా కృష్ణుడి యొక్క ప్రతినిధి అయిన శుద్ధ భక్తుడు మాత్రమే మనల్ని ఉద్ధరించగలరు. విష్ణువు యొక్క కాలి బొటన వేలు నుండి ప్రవహించు గంగానది ఈ భూలోకము మరియు ఇతర లోకముల గుండా ప్రవహించి బద్ధజీవులైన పతితులందరినీ ఉద్ధరిస్తుంది. ఇక దేవాదేవుని సేవలో నిరంతరం నెలకొన్నట్టు వారి ఉద్ధరణ గురించి చెప్పనవసరం లేదు. కాబట్టి నిరంతరం కృష్ణుడి సేవలో ఉండేవాళ్ళు ఎలాగా ఉద్ధరించబడతారనేది మనం ప్రత్యేకించి చెప్పవసరం లేదు. అనేక జన్మల పాపములు వారిలో పేరుకుపోయి ఉన్నప్పటికీ వారికి విముక్తి లభించినట్లు ఎట్టి సందేహం లేదు. ఎప్పుడైతే నిరంతరం భగవంతుడి సేవలో, కృష్ణుడి సేవలో ఉంటాడో వాడు ఖచ్చితంగా విముక్తి పొందుతాడు. అనగా శ్రీ విగ్రహముల ఆరాధనలో నెలకొన్నట్టు వారు తమ పూర్వజన్మల
పాప ఫలితములను తగ్గించుకోగలరు. ఎవరైతే భగవంతుడి విగ్రహారాధనలో ఉంటారో, ఇదంతా కూడా అర్చన గురించి చెప్తున్నాం. అర్చనకి అవకాశం. అయితే చాలామందికి సందేహం రావచ్చు, మరి అర్చనకి మా అందరికి కూడా అర్హత లేదు, మాకు బ్రాహ్మణ దీక్ష అవ్వలేదని. అర్చన అంటే కేవలం విగ్రహాల దగ్గరుండి అభిషేకం చేయడం, వాటికి వస్త్రాలంకరణ, పూలతో అలంకరిస్తేనే అర్చన కాదు. అలా అలంకరించి వాటిని ప్రతిరోజు మనం దర్శించుకున్న, అక్కడికెళ్ళి వాళ్ళు వాళ్ళు ఆరతి చేస్తున్నప్పుడు మనం కీర్తన చేసినా కూడా మనం అర్చనలో భాగం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అర్చనలో పాల్గొనవచ్చు. ఎలాగా? ఆ విగ్రహాన్ని దర్శించుకోవడం ద్వారా, ఆ విగ్రహాన్ని కీర్తించడం ద్వారా, అక్కడికెళ్ళి భగవన్ నామాన్ని కీర్తిస్తూ నృత్యం చేయడం ద్వారా విగ్రహాలు ఎదుట, అది కూడా అర్చనలో పాల్గొనడమే అవుతుంది. కాబట్టి అర్చనలో ఇక్కడ చెప్పారు కదా శాస్త్రంలో, కాబట్టి మేము కూడా లడ్డు గోపాలు తెచ్చుకున్నాం, లేదా రాధాకృష్ణులు తెచ్చుకున్నాం, గౌరీనిత తెచ్చుకున్నాం. ఇదంతా కూడా చెప్పాలంటే సెంటిమెంటలిజం అంటారు. అంటే భావుకత ఇదంతా. ఈ భావుకతతో చాలామంది చేస్తున్నారు. అందున ముఖ్యంగా లడ్డు గోపాల్ అనేది గౌడీ వైష్ణవులో అస్సలు మనం మన ఆచార్యులు ఎవ్వరూ చేయలేదు అలాగా, మనం కూడా చేయకూడదు. ఇది కొత్త పొంతలు తొక్కిస్తున్నారు అనమాట. అంటే కొత్త ఒక వింతలాగా ఈ లడ్డు గోపాలని, అదేని ఇదేని విగ్రహాలని, ఏంటో హడావుడి, ప్రతి ఒక్కడికి హడావుడి కావాలి. నిజమైన సారం జీవితంలో, వాళ్ళ జీవితంలో మార్పు చాలా కొద్ది మంది మాత్రమే కోరుకుంటున్నారు. అలా మార్పు కోరేవాళ్ళు, నిజమైన సారం కావాలంటే వాళ్ళు ఏం చేయాలి? దగ్గరలో ఉన్న మందిరానికి, కృష్ణ చైతన్య భక్తులు ఉండే మందిరానికి వెళ్ళి అక్కడ ఆరాధన, వాటిని దర్శించడం, కీర్తనలో పాల్గొవడం, కీర్తన చేయడం, అక్కడ ఏదైనా సేవలు చేస్తే అది కూడా అర్చన అవుతుంది తప్ప, ఎవడికాడు అర్చన చేయాలని చెప్పేసి విగ్రహాలు బృందావనం వెళ్ళి కొనేసుకొని మాయాపూర్ ఎక్కడికో వెళ్ళి 2000 3000 పెడితే ఏ ఒకటి వచ్చేస్తాయి 10,000కైనా. అందరూ చేయొచ్చు, కానీ అదే విగ్రహారాధన అవ్వదు. అదంతా కూడా భావుకతే అవుతుంది, సెంటిమెంటలిజం అవుతుంది. ఇంకా అందులో చాలా అపరాధాలు చేస్తారు. ఎందుకంటే ఎవరికి శిక్షణ లేదు ఎలా చేయాలో. తెచ్చేసి విగ్రహం పెట్టేద్దాం, వాడికి నచ్చినప్పుడు నైవేద్యం పెడతాడు, నచ్చకపోతే తలుపేసి వెళ్ళిపోతాడు ఇంట్లోంచి, అంతే. అవి విగ్రహాలా, లేదా రాయితీ బొమ్మలా, లేదంటే ఇతర బొమ్మలా? ఇక ఎవడికి తెలుసు? వాడికి కూడా తెలియదు. అలాగా అంతా ఏంటంటే నవ్వుల పాలు చేస్తున్నాను అనమాట భగవంతుడి విగ్రహాలని ఈ విధంగా హాస్యాస్పదం చేయడం అలా చేస్తే. కాబట్టి ఇది అంతా కూడా ఒక ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చే ఆ గురువు ఉండాలి. అతని చెప్పినట్లుగా సేవ చేయాలి. ఒకవేళ గుడిలాగా మీరు సేవ చేయకపోవచ్చు ఇంట్లో ఉన్నోళ్ళు, కనీసం 3 సార్లు రోజు నైవేద్యం పెట్టమని మీకు విగ్రహాలు ఇచ్చినప్పుడు మీ గురువు చెబితే మీరు అది చేస్తున్నారా? అది కూడా చేయరు కదా. తలుపు తాళం వేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడేంటి పరిస్థితి? అప్పుడే విగ్రహాలా, బొమ్మలా? అదనమాట. లేదా ఇంట్లో భార్యాభర్తలు ఉంటారు, భార్యకి రోగం వచ్చింది, భర్తకు కూడా బయటికి వెళ్ళిపోయాడు, అప్పుడు ఎవరు సేవ చేస్తారు? ఇదంతా కామెడీ చేస్తారనమాట. ఇదే భావుకత అంటే, ఇదే సెంటిమెంటలిజం అంటే. అందుకని విగ్రహాలు ఉండాలంటే అక్కడ చాలామంది భక్తులు ఉండాలి. ముఖ్యంగా బ్రాహ్మణ దీక్ష ఉన్నవాళ్ళు, రోజు సేవ చేయగలిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే అప్పుడు అక్కడ ఉండొచ్చు. కానీ ఎవడింట్లో వాడు పెట్టేసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ లాగా తయారైపోయింది ఇప్పుడు. అనగా శ్రీ విగ్రహముల ఆరాధనలో నెలకొన్నటువంటి పూర్వజన పాపాలను తగ్గించుకుంటారు. విగ్రహారాధన విధానం ఇదివరకే వర్ణించబడింది. ప్రతి ఒక్కరూ అటు నియమ నిబంధనలను పాటించుటకు ప్రయత్నించాలి. మనం చెప్పుకున్నాం పూర్వం విగ్రహారాధనలో చేసే నియమాల గురించి. కాబట్టి అవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాలి. గానము. లింగ పురాణంలో దేవాదేవుని గూర్చిన స్తుతిగాన మహిమ ఇట్లు వర్ణించబడింది. గానం గురించి అంటే భగవంతుని కీర్తించడం గురించి లింగ పురాణంలో చెప్పబడింది. దేవాదేవుని వైభవంలో నిరంతరము గానం చేయు బ్రాహ్మణుడు దేవాదేవుడు నివసించు లోకమును చేరగలడు. ఎవరైతే భగవంతుని నిరంతరం కీర్తిస్తూ, కీర్తన కానీ భగవంతుడి నామాన్ని కానీ అంటే జపం కానీ ఎవరైతే నిరంతరం చేస్తారో వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు. శ్రీకృష్ణ భగవానుకు శివుని ప్రార్థనల కంటేనూ కూడా ఈ గానము మిక్కిలి ప్రీతిని చేకూర్చును. శివుడు ప్రార్థనలు చేస్తాడు భగవంతుడిని, దానికంటే కూడా కృష్ణుని కీర్తించడం ఏదైతే ఉందో గానం మికిలి ప్రీతిని కలిగిస్తుందంట. సంకీర్తన. ఒక వ్యక్తి భగవానుని వైభవములను, లీలలను, గుణములను, రూపం వంటి వాటిని బిగ్గరగా కీర్తించడం సంకీర్తన అంటారు. అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి సంకీర్తన అంటే అందరూ కలిసి చేసేది. ఒక వ్యక్తి పాడతాడు, మిగతా అందరూ వెనకాల ఆ మొదట వ్యక్తి పాడింది అందరూ పాడడం, ఇది సంకీర్తన అవుతుంది. భగవన్ నామం సామూహికంగా కీర్తించడం కూడా సంకీర్తనం అంటారు. ఒక వ్యక్తి చేసిన సంకీర్తన అంటారు, ఏది లీలల్ని వీటిని. కానీ ఎక్కువ మంది ఉన్నా కూడా సంకీర్తన అంటారు. అంటే ముఖ్యంగా ఈ సంకీర్తన అంటే ఒక వ్యక్తి చేస్తే కేవలం నోట్లో కాదు, బయటికి బిగ్గరగా చేస్తూ లేదా వాయిద్యాలతో పాటు చేస్తే అది సంకీర్తన అవుతుంది. విష్ణు ధర్మంలో సామూహిక భగవన్నామ సంకీర్తన మహిమ ఇట్లు వర్ణించబడింది. విష్ణు ధర్మం ఏమని? మహారాజా, కృష్ణనామమును ఎంతటి మంగళకరమైనదనగా కృష్ణనామము. ఈ పవిత్ర నామమును కీర్తించగానే ఒకరు అనేక పాపఫలితముల నుండి విముక్తులగుదురు. ఇది వాస్తవము. ఇది
ఎవరైతే కృష్ణ నామాన్ని భక్తి శ్రద్ధలతో కీర్తిస్తారో అనేక పాపాల నుంచి బయటపడతారండి. శ్రీ చైతన్య చరితామృతంలో కూడా ఒక వాక్యం ఇట్లు కలదు. ఒకసారి శ్రీకృష్ణుని పవిత్ర నామమును కీర్తించగానే ఒకరు తాము చేయగలుగు సమస్త పాపఫలముల నుండి విముక్తి సాధించగలరు. అంటే ఇక ఒకసారి ఎవరైతే పవిత్ర నామాన్ని చేస్తారో ఇక వాడు రాబోయే కాలంలో ఎన్ని పాపాలు చేసినా కూడా దాని నుంచి కూడా ముక్తి కలిగేటువంటి సుకృతి వాడికి వస్తుందంట, అంత పుణ్యం వస్తుందంట ఎవరికి? పవిత్ర నామాన్ని చేసిన వాళ్ళు. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మనం చేసే నామం పవిత్రమై ఉండాలి అనేది ఇక్కడ గుర్తించాలి. కాబట్టి మనం చేసే నామం పవిత్రం కాదు కాబట్టి మనం ఎంతకాలం హరే కృష్ణ అన్న అది పవిత్రం కాదు కాబట్టి మనం మన యొక్క పాపాల నుండి ఈ భౌతిక సంసారం పట్ల ఆసక్తి నుంచి బయటపడట్లేదు. అది ఇక్కడ విషయం. పాపాత్ముడు అనేక పాపములను చేయగలడు, కానీ ఒక్కసారి కృష్ణనామమును ఉచ్చరించినచో అది ఎన్ని పాపములు నిర్మూలించగలదో అన్ని పాపములను ఒకటి చేయలేడు. అంటే ఒక్కసారి పవిత్రనామం చేస్తే ఇక ఎవడు కూడా ఆ పవిత్రనామం యొక్క శక్తి కంటే మించిన పాపాలు చేయలేడంట. శ్రీమద్ భాగవతంలో 7వ స్కందం 9వ అధ్యాయంలో ప్రహ్లాద మహారాజు దేవాదేవుని ఇట్లు ప్రార్థించారు. ప్రభువు నృసింహదేవ, నేను నీ సేవకుని స్థితికి ఉద్ధరింపబడగలిగినచో నీ లీలలన్నింటి గూర్చి వినుట సాధ్యమవును. నీవే పరమ మిత్రుడవు, పరమ ఆరాధ్యుడవు. నీ లీలలు దివ్యములు, కేవలము ఆ లీలలను విన్నంతనే పాపములన్నీ హరించుకుపోవును. కనుకనే నేను అట్టి పాపకర్మలకు భయపడను. ఎందుకనగా కేవలము నీ లీలలను వినుట చేతనే నేను ఈ భవబంధముల నుండి విముక్తిని సాధించగలను. కాబట్టి పాపాల పట్ల భయం లేదంట ఎవరికి? ప్రహ్లాదుడికి. ఎందుకంటే కృష్ణుడి లీలలు, కృష్ణుడి నామ రూప గుణలీలలు శ్రవణం అనేది ఎంత శక్తివంతమైందంటే ఎటువంటి పాపాన్నైనా తొలగించగలదంట అది. దేవాదేవుని లీలలను వర్ణించు గీతములు అనేకము కలవు. ఉదాహరణకు బ్రహ్మదేవుడు జ్ఞానం చేసిన బ్రహ్మ సంహిత కలదు. అంటే కృష్ణుని కీర్తించేది బ్రహ్మ సంహిత ఉంది. నారదముని గానం చేసిన నారద పంచరాత్రము కలదు, నారద పంచరాత్రం. సుఖదేవ గోస్వామి గానం చేసిన శ్రీమద్ భాగవతం కూడా ఉంది. కాబట్టి భాగవతం చదవచ్చు, పంచరాత్రం, బ్రహ్మ సంహిత చదవచ్చు. ఈ స్థుతులను ఆలకించిన వారెవరైనా సులభముగా ఈ భవబంధము నుండి బయటపడగలరు. ఈ భగవంతుని గీతాలను ఆలకించుటకు శ్రమింపనవసరం లేదు. అనేక వేలాది సంవత్సరాలుగా ఇవి అందింపబడుతుంది. జనులు ఇప్పటికీ వాటి నుండి లాభమును పొందుతుంటారు. నేటి జనులు కూడా అట్టి లాభమును పొంది ఎందుకు విముక్తిని పొందకూడదు? కాబట్టి ఈ విధంగా ఇక్కడ భగవంతు నామాన్ని కీర్తించడం ద్వారా ఇప్పటికి కూడా మనం లాభాన్ని పొందొచ్చు. సంకీర్తన, గానము మనం చూస్తున్నాం కదా, సంకీర్తన గురించి వింటున్నాం. అంటే సంకీర్తన అంటే కేవలం హరే కృష్ణ మంత్రం జపించడమే కాదు. ఈ బ్రహ్మ సంహిత కానీ, లేదా నారద పంచరాత్రం కానీ, లేదా శ్రీమద్ భాగవతాన్ని నిరంతరం శ్రవణం లేదా పఠనం చేయడం ద్వారా కూడా అది కూడా సంకీర్తన అవుతుంది. శ్రీమద్ భాగవతంలో నారదముని తన శిష్యులైన వేదవ్యాసునితో ఇట్లు పలికిను. ప్రియమైన వ్యాస, తపములు వ్రతములతో నెలకొన్నట్టి వారు వేదాధ్యయనం చేసి వేదస్థుతులను మరియు యజ్ఞయాగాది క్రతువులను చేయువారు, ఆధ్యాత్మిక జ్ఞానమును గూర్చి వాదోపవాదములు చేయువారు, దాన ధర్మములు చేయువారు కూడా తాము చేసిన ఆ శుభకర్మలకు ఫలితముగా భక్తులతో సాంగత్యమును సాధించి వారితో కలిసి భగవంతుని లీలను గానం చేయదు. అంటే ఇలా ఎన్ని వ్రతాలు యాగాలు చేసినా వాళ్ళు కోరుకునేది ఏంటంటే భక్తుల యొక్క సాంగత్యం కావాలని కోరుకుంటున్నారు. అంటే ఆ వ్రతాలు క్రతువుల వలన వచ్చే ఫలితం వాళ్ళని ఉద్ధరించదు, వాళ్ళకి ముక్తినివ్వదు. కేవలం భక్తుల సాంగత్యమే ముక్తినిస్తుంది. భగవద్ లీలలను కీర్తించుటయే జీవాత్మల నిజమైన సేవా ధర్మమని ఇందులో నిరూపించబడింది. కాబట్టి భగవంతుడి యొక్క లీలలను కీర్తించడమే జీవుల యొక్క నిజమైన సేవా ధర్మం. అంటే నిజమైన సేవ ఏంటంటే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలల్ని కీర్తించడమే మన యొక్క నిజమైన ధర్మం అంట. అది. హరే కృష్ణ. ఇక్కడతోటి ఆపుతున్నాను. మీకేమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు. శివుడు వైష్ణవుడు. శివుడు వైష్ణవుల్లో ప్రథముడు శివుడే మొదటి వైష్ణవుడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే శివుడు ప్రథమ వైష్ణవుడు అని నాకు తెలిసింది కాబట్టి నేను శివాలయానికి వెళ్ళాను అంటున్నారు. అయితే శివుడు ప్రథమ వైష్ణవుడే, గొప్ప వైష్ణవుడే. కాబట్టి శివుడు గొప్ప వైష్ణవుడు కాబట్టి ఇక ప్రతిరోజు మనం శివాలయానికి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. శివుడు గొప్ప వైష్ణవుడు, కానీ మనం యాదృచ్ఛికంగానో ఏదో పని మీద శివాలయానికి అటువైపు వెళ్తే శివుడికి ప్రణామం చేయొచ్చు తప్ప అలా శివుడు ప్రథమ వైష్ణవుడు అని ప్రతిరోజు శివాలయానికి వెళ్ళాల్సిన పని అయితే లేదు. అలాగని
రోజు శివుడికి ఒక వైష్ణవుడిగా వెళ్ళి ప్రణామం చేయడం కూడా తప్పు కాదు. శివాలయానికి రోజు వెళ్ళి దండం పెట్టుకోవచ్చు. కాకపోతే ఏమైద్దంటే అలా శివాలయానికి వెళ్తూ వెళ్తూ శివుడిని ఏదో కోరికలు అడిగే వాళ్ళతో ఆ గుంపులో చేరి మనం కూడా కోరుకోవడం, ఈ విధంగా మనం భక్తి పోయి మామూలుగా భుక్తి భోగానికి తయారవుతాం కాబట్టి, అందుకే ఎప్పుడు ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా భక్తులతో కలిసి ఆలయానికి వెళ్ళడం మంచిది. కానీ మనం ఒంటరిగా వెళ్తే మనం వెళ్ళి అక్కడున్న ఆ, భౌతిక కోరికలతో ఉన్న వాళ్ళతో కలిసిపోతాం. ఆ ప్రమాదం ఉంది. జపము మళ్ళా ఇది మనము ఏమన్నారు సంకీర్తన జరుగుతుంది అని అన్నారు కదా ప్రభు. ఒకరు చేసిన అది చాలా మంది చేసిన భగవంతుని యొక్క స్మరణ జరుగుతుందని అన్నారు కదా. అయితే మేము ఇక్కడ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ మళ్ళా వేద మంత్రాలు కానీ మేము చేస్తూ ఉంటాం కదా, ఎప్పుడు కలుపుతూ ఉంటుంటాం కదా, అంతా కూడా భగవంతునికి సంబంధమై ఉంటుంది కదా ప్రభు. అది కూడా మనము జపంతో సమానం అవుతుంది ప్రభు. ఆ వేద మంత్రాలన్నీ నేరుగా జపంతో సమానం కాదు. ఎందుకంటే వేదాల్లో ప్రత్యక్షంగా భగవంతుని కీర్తించేవి, పరోక్షంగా కీర్తించేవి, లేదా కొన్ని దేవతల్ని కీర్తించేవి, దేవతలకి రకరకాల అంటే కర్మకాండ మంత్రాలు ఇట్లా చాలా ఉంటాయి. కాబట్టి ఈ కర్మకాండ మంత్రాలు ఇవన్నీ కూడా నేరుగా భగవంతుని స్తుతించవు కదా. కాబట్టి భగవంతుడిని నేరుగా స్తుతించడానికే మనకి ఇక్కడ ఏం చెప్పారు, బ్రహ్మ సంహిత, నారద పంచరాత్రం, శ్రీమద్ భాగవతం ఇలాంటివి మాత్రమే నేరుగా స్తుతిస్తాయి. అలా కాకుండా వేద మంత్రాల్లో చాలా కర్మకాండే ఉంటాయి. అంటే ఈ వ్రతం చేస్తే పిల్లలు పుడతారు, అది చేస్తే ధనం వస్తుంది, ఇది చేస్తే కీర్తి వస్తుందని. అలాంటి వేద మంత్రాలు ఎవరైనా చదివితే అది దేవుణ్ణి కీర్తించినట్లు ఎలా అవుతుంది? నేరుగా కాకుండా అది ఇండైరెక్ట్ కూడా అవ్వదు. చెప్పాలంటే ఇండైరెక్ట్ అనుకోవచ్చు, కానీ అలా కూడా అవ్వదు. ఎందుకంటే మనం ఎప్పుడు ధనమో కీర్తో ప్రతిష్టలో లేదా సంతానం భౌతిక లాభాల గురించి ఆలోచించి మాత్రమే ఆ మంత్రాలు ఉచ్చారణ ఆ క్రతువులు వ్రతాలు చేస్తాం. అక్కడ భగవంతుడి గురించి ఆలోచించాం మనం. ప్రభు ఇప్పుడు పిల్లలకి మనం కొన్ని సాఫ్ట్ టాయ్స్ ఇస్తాం కదా ప్రభు, కృష్ణుడు, రాధా, ఇట్లా బలరాముడు, గౌరవ అలాంటి వాటితోటి పిల్లలు ఆడుకుంటారు కదా ప్రభు. వాటి వల్ల కూడా కొన్ని అపరాధాలు, అంటే వాళ్ళు అక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు, అంటే వాటిని మనం అపరాధాలు ఏమవు, అవి పిల్లలు కాబట్టి, పిల్లల బొమ్మలు కాబట్టి అదేమి పిల్లలకి ఏం తెలియదు కదా. వాళ్ళకి ఊహ తెలుస్తున్న కొద్దీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్పాలి, ఇట్లా పడేయకూడదు కృష్ణుడిని, భగవంతుడు, ఈ విధమైన అవగాహన కల్పించాలి. కానీ అపరాధం ఏం అవ్వదు పిల్లలకి. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి అవగాహన అనేది కల్పించాలి అంతే. అంటే అట్లాంటి సాఫ్ట్ టాయ్స్ ఇచ్చి వాళ్ళని ఆడుకొని వచ్చా ప్రభు, అంటే వాళ్ళు ఎలా ఆడుకున్నా దానితో ఏం అవ్వదా ప్రభు? పర్లేదు, ఏం కాదు. కానీ వీలైనంత వరకు వాళ్ళని అంటే ఆ బొమ్మలను కూడా జాగ్రత్తగా చూసుకొని శిక్షణ ఇస్తే మంచిది. చిన్నప్పుడే వాళ్ళని ఇసిరేయకుండా, పిల్లలు భగవంతుడు కదా కాబట్టి అలా ఇట్లా ఇష్టం వచ్చినట్టు వేయకూడదు, ఇలా పెట్టాలి, ఇలా సేవ చేయాలి అని నేర్పిస్తే మంచిది. కానీ ఒక్కోసారి తెలియని తనంతో ఏదైనా చేసినా పెద్ద అపరాధం ఏం కాదు, కానీ వాళ్ళకి నేర్పించడం అనేది చాలా ముఖ్యం. 12 మహాజనులు ఉన్నారు, 6 చిరంజీవులు ఉన్నారు. మహాజనులు ఎలాగో ఉద్ధరించారు, భక్తులు ఉద్ధరిస్తారు. మన చిరంజీవుల సంగతి ప్రభు, వాళ్ళు కూడా మహాజనులకి వస్తారు, వాళ్ళు మహాజనులు కాదు కదా, చిరంజీవులే. చిరంజీవులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చిరంజీవులుగా ఉంటారు. వాళ్ళకి వరాలు రావడం వలన, లేదా వాళ్ళు కొన్ని కార్యాలు చేయవలసి ఉండడం వలన. ఉదాహరణకి ఇప్పుడు అశ్వత్థామ చిరంజీవిగా అంటున్నారు, అంటే ఎందుకంటే అతను తర్వాత రాబోయే కాలంలో వ్యాసుడు అవుతాడు అని చెప్తున్నారు. అతనికి ఇప్పుడు జ్ఞానం పొంది తర్వాత వచ్చే కలియుగానికి వ్యాసుడు అవుతాడంట అతనే, అంటే వ్యాసుడు స్థానాన్ని తీసుకుంటాడంట. కాబట్టి చిరంజీవులు అందరూ మహాజనులు కాదు. కానీ చిరంజీవులు ఎవరైనా మహాజనులు అయితే అవ్వచ్చు, అంటే భక్తులైతే అవ్వచ్చు. ఉదాహరణకి హనుమంతుడి చిరంజీవి, ఆయన భక్తుడే మరి. ఇట్లా ఇంకా హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? సరే. भक्ति रसामृत सिंधु की जय, श्रील रूप गोस्वामी की जय, श्री चैतन्य महाप्रभु की जय, श्रील प्रभुपाद की जय।